హాయ్ అండి, మిరపకాయ బజ్జీలు చేద్దాం. మిరపకాయ బజ్జీలు అంటే చాలామందికి ఇష్టం. మనము సాంబార్ చేసుకున్నప్పుడు అలా ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకుంటే కొద్దిగా ఎక్కువ కూడా పెట్టచ్చు అందరికీ. ఇలా మిరపకాయలు, బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా, కారం లేకుండా అవి తెచ్చేసుకొని చాగా 2-3 సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. మనము మిరపకాయ లోపల పెట్టడానికి మసాలా పొడి రెడీ చేసుకోవాలి. రకరకాలు పెడతారు, కానీ ఇప్పుడైతే వాము పొడి పెడదాము. వాము అయితే మీకు ఎన్ని తిన్నా కూడా మంచిది పిల్లలకి. అది కూడాను శనగపిండి ఒక 3 టీ స్పూన్లు, వాము 3 టీ స్పూన్లు వేసి కొద్దిగా ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా పొడి చేసేయాలి. మీకు అవి బజ్జీలో పెట్టేసుకుంటే మీకు టేస్ట్ బాగుంటుంది. కొంతమంది చింతపండు కూడా పెడతారు, కానీ ఇప్పుడు ఇలా పెడదాము. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ మిరపకాయలన్నీ వేసేసి కొంచెం ఒక 2 నిమిషాలు ఉంచేసి నీళ్లు వంచేసేయాలి. ఎందుకంటే మరీ ఎక్కువ ఉడికిస్తే మెత్తగా అయిపోతాయి. అలా కాదు, పచ్చివాసన మాత్రమే పోతుందన్నమాట. ఇలా చేస్తే మీకు తినేటప్పుడు స్మూత్గా బాగుంటుంది. ఇలా ఒకసారి వేడి నీళ్ళలో వేసి తీసి చేసుకోండి. మీరు కూడా చల్లారిన తర్వాత ఇలా మిరపకాయకి ఘాట్లు పెట్టేసుకొని విత్తనాలు ఉంటే తీసేయాలి. అంటే కారం ఉంటే, మరి ఒక్కోసారి కారం ఉండవు ఇవి, అయినా మనం మసాలా పెట్టాలి కదా, కొంచెం విత్తనాలు తీసేసి ఇందాక చేసుకున్నాం కదా వాము పొడి, అది పెట్టేసి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా బజ్జీ వేసేటప్పుడు పిండి కలుపుకోగానే అన్నీ వేసేయచ్చు వరుసనే. ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టుకొని విత్తనాలు ఉంటే తీసేసి, కొన్నిట్లో కొంచెం ఉంటాయి, కొన్నిట్లో ఎక్కువ విత్తనాలు ఉంటాయి. ఒక్కొక్కటి ఎప్పుడైనా కారం ఉంటుంది, అందుకని చూసుకొని మనము తీసేసి పొడి పెట్టి రెడీ చేసి పెట్టేసుకొని ఇప్పుడు మనము పిండి కలుపుకుందాము. బజ్జీ వేయటానికి ఒక గిన్నె తీసుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్ తీసుకొని ఒక 4 స్పూన్స్తో 4 స్పూన్లు వేసుకుంటే కొంచెం సరిపోతుంది మీకు. లేదంటే మళ్ళీ కలుపుకోవాలి. ఈ మిరపకాయలకి ఇది కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. మీకు జల్లించి పెట్టుకున్నాను నేను. అలాగే కొద్దిగా కలర్ బాగా వస్తుందని పసుపు, కొంచెం వాము, కొంచెం నలిపి వేస్తే మీకు మంచి వాసన వస్తుంది. కొద్దిగా తగినంత ఉప్పు, కొంచెం ఇందాక మసాలా పొడిలో వేసాం కదా, కొద్దిగా చూసి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను బియ్యపిండి వేస్తాను, కొంచెం బాగుంటుందని క్రిస్పీగా. కొద్దిగా 2-3 టీ స్పూన్లు ఆయిల్ బాగా వేడి చేసి వేసి శనగపిండిలో మొత్తం ఇలా కలిసేలా కలుపుకొని, ఆ తర్వాత మనము నీళ్లు పోసి కలుపుకునేటప్పుడు కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి, మరీ పలచన అవ్వకుండా. ఇలా కలిపేటప్పుడు మీరు బాగా కలుపుకోవాలన్నమాట. ఇలాగా కొద్దిగా సోడా ఉప్పు ఇలా బాగా కలుపుకుంటే మీకు బాగా క్రిస్పీగా వస్తాయి. మామూలుగా కలుపుకుంటే మామూలుగా వస్తాయి, మనం సాంబార్లోకి అలా నంచుకోవడానికి అనమాట. స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఇంకా ఇలా బజ్జీలు వేసేసుకోవడమే, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు బాగా క్రిస్పీగా కావాలంటే ఒకసారి వేసి తీసేసి మళ్ళీ కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ వేసి వేయించుకోండి, అప్పుడు బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలా సాంబార్లోకి, ఇలా మనం అన్నంలోకి తినేటప్పుడు మామూలుగా ఒకసారి వేయించుకున్నా సరిపోతుంది. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. స్నాక్స్ టైంలో అయితే 2 టైమ్స్ వేయించుకొని ఉల్లిపాయలు అలా అన్నీ పెట్టుకుంటే, కట్ చేసి నిమ్మకాయ పిండితే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ఇలా మామూలుగా వేస్తున్నాను, ఉల్లిపాయలు అవి పెట్టట్లేదు. ఇలా మామూలుగా ఇప్పుడు ఇవి క్రిస్పీగా కూడా ఉంటాయి. 2 సార్లు వేయించితే మీకు ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొద్దిగా బియ్యం పిండి వేసాం కదా, కొద్దిగా క్రిస్పీగానే వస్తాయి మీకు. పిండి కలిపేటప్పుడే మనం బాగా ఇలా రౌండ్గా బాగా ఇలా తిప్పుతూ కలుపుకుంటే మీకు బాగా వస్తాయి. ఇవి మంట కూడా ఉండవండి, పిల్లలు కూడా తినేయచ్చు. అంతేనండి. థ్యాంక్ యూ.